ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి అర్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18 మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18 మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాల సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు, ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ. ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఈ దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2025 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, మీనరాశి వారికి 2025వ సంవత్సరం, ఈ ఆంగ్ల సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? అంటే రాశిలోకే శని వచ్చాడు కాబట్టి అందరికీ చాలా టెన్షన్గా ఉంటుంది. సో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు? మీన రాశి అనగానే మనకి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మీన రాశిలోకి వస్తుంది. మీరు ప్రస్తుతం ఏలినాటి శని
మామూలుగా నడుస్తుంది, 2.5 సంవత్సరాలు అయినట్టే. ఇప్పుడు 30 మార్చి 2025 నుంచి మీన రాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. అలాగే 18 మే 2025 నుంచి రాహు కేతువులు మారిపోతారు. రాహు వచ్చేసి మనకి మీనంలోంచి కుంభానికి, కేతు వచ్చేసి మనకి కన్యలోంచి మనకి సింహంలోకి ప్రవేశిస్తారు. సో ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం మీన రాశి వారికి రాహు అక్కడే ఉన్నాడు కాబట్టి మీన రాశిలో గ్రహణ సమయం అంటే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, వ్యావరింగ్ ఇవన్నీ కూడా కూడుకున్న మైండ్ తోటి ఈ ఏడాది నుంచి గడిపారు. సో ఆ రాహుకేతుల విముక్తి 18 మే 2025 నుంచి వస్తుంది. సో స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, వ్యావరింగ్, ఆలోచన, అధైర్యం ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 మే నుంచి తొలగిపోతాయి. సో రాహుకేతుల బలం పరిపూర్ణంగా 100కి 100 ఉంది. సో 6 and 12లో ఉన్నందుకు గురువు కూడా తృతీయ స్థానం కానీ చతుర్థ స్థానం మంచిది. ఎందుకంటే చతుర్థ స్థానం అంటే మాతృస్థానం, గృహస్థానం, వాహన స్థానం, సౌఖ్యస్థానం, జనరల్ హ్యాపీనెస్. సో జనరల్ హ్యాపీనెస్ ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, అలాగే గృహం ఉంటుంది, లేదంటే స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనడం, వాహనం కొంటారు. అలాగే తల్లి చాలా బాగుంటుంది, తల్లికి ఏ అనారోగ్యం లేకుండా ఉండడం, తల్లి ఆరోగ్యంగా ఉండడం, తల్లి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఈ చతుర్థ స్థానంలో గురువు ఉండడం చేత ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి. అలాగే శని మటుకు రాశిలో ఉండడం వలన కొంచెం ఆలోచన పెరగడం, కొంచెం డబ్బు ఖర్చు పెరగడం, కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉండడం, అలాగే స్థానచలనం ఉండడం, ఏలినాటి సినిమాలని ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మీనరాశికి అధిపతి గురువు కాబట్టి గురువులో ఇప్పుడు శని ఉన్నాడు. సో ఎలా ఉంటుంది వాళ్ళకి? అదే గురు స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మేలే చేస్తాడు. ఏదైతే మీకు మంచి అనేది స్టోర్ అయి ఉందో లైఫ్లో అది 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీనంలో ఉన్న శని ఖచ్చితంగా చేస్తాడు. ఏలినాటి శని నడుస్తుందని అనుకోకూడదు. మీనరాశి అధిపతే గురువు. అలాంటి గురువు స్థానంలో శని వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆల్రెడీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని బట్టి ఖచ్చితంగా ఇస్తాడు. ఏలినాటి శని నడుస్తుంది కదా అందుకు ఇవ్వడని అనుకోక్కర్లేదు. కొంచెం హార్డ్ వర్క్ చేయండి. బద్ధకాన్ని పేస్తాడు, డిలే చేస్తాడు, రేపు చూద్దాంలే అంటాడు, బాగానే ఉంది కదా పర్వాలేదు అంటాడు. ఇవన్నీ కాదు. ఇవన్నీ కాకుండా మీరు హార్డ్ వర్క్ చేసి స్మార్ట్ వర్క్ చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ ఇస్తాడు. చేయకుండా ఉన్నంతసేపు ఇవ్వడు. ఇదే రూల్ అండి. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థులకి సువర్ణ అవకాశం. ఎందుకంటే విద్యాస్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో మంచి ఉన్నత ర్యాంక్ సాధించడం, ఉన్నత సీట్ సంపాదించడం మంచి యూనివర్సిటీస్లో, అది ఇండియాలో అయినా అవచ్చు, ఫారెన్లో అయినా అవచ్చు, ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు మటుకు పట్టిందలా బంగారం. మరి ఇంకెటువంటి పరిహారాలని పాటిస్తే శని బలం కూడా పొందే అవకాశం వీరికి ఉంటుంది? వీరికి మటుకు ప్రతి శనివారం ఇంకొక శనికే కష్టపడితే చాలు. ఎందుకంటే గురువు చాలా బాగున్నాడు, రాహుకేతులు బాగున్నాడు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ఒకసారి వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. ఎందుకంటే రక్తదానం ఎప్పుడు మనం ఎందుకు అనుకుంటామంటే సో మనకి అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శని ఏలినాటి నడుస్తున్నప్పుడు. సో ముందుగా మనకి అనారోగ్యం చేసే లోపల మనకి వాడు బ్లడ్ టెస్ట్ తీసుకుని వాడికి ఏదో సర్జరీకి వెళ్ళిపోయి ఇంకోటి వెళ్ళిపోయి ఇవన్నీ ఈ ఒపీనియన్ ఆ ఒపీనియన్ అనే లోపలనే ముందుగా మీరే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే దోషం అంతా దాంతో పోయినట్టు. మన ఏదైతే మనం రక్తం ఇచ్చామో అది ఎవరికో ఆల్రెడీ ఉపయోగపడుతుంది అనుకోండి, ఆల్రెడీ యాక్సిడెంట్ కేసు లేకపోతే సర్జరీ జరుగుతుంది, ఈ బ్లడ్ వాళ్ళకి ఉపయోగపడింది అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ బాగుంటారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ మనకు అందుతాయి. ఆ బ్లెస్సింగ్స్ తోటి మనకి ఏ యాక్సిడెంట్ అవ్వదు, అనారోగ్యం అవ్వదు, సర్జరీ దాకా వెళ్ళదు, మనం బ్లడ్ ఇచ్చినందుకు మన హెల్త్ బాగుంటుంది. కాబట్టి బ్లడ్ డొనేట్ చేయడం. ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం. ఆంజనేయ స్వామి అయితే కనుక శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి 40 ప్రదక్షిణాలు చేయడం. వెంకటేశ్వర స్వామి అయితే కనుక శనివారం, బుధవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరగడం. అలాగే ఇంకా ఉధృతంగా ఉంటే మటుకు శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు 2025 ఈ ఆంగ్ల సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.